చేస్తున్నప్పుడు వాళ్ళకి పెను ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అప్పుడు పలికిన మాట ఏంటి తెలుసా? చదవండి ఎవరైనా సరే. 27:11. నేను ఎవడు వాడునో, ఒక నేను తప్పు చెప్పానా? అపోస్తుల కార్యములు 27:11. ఒక్క నిమిషం అమ్మా. 27:23. సారీ, 27:23. నేను ఎవరిని వాడునో, ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు పిలిచి, పౌలా భయపడదు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే కనుక ఊ మయం చేరు. నేను ఎవడు వాడిను. చాలామంది చెప్తూ ఉంటారు లోకంలో, చాలామంది నేను ఎమ్మెల్యే గారి మేనల్ని, నేను మంత్రి గారి కొడుకుని, నేను ప్రధానమంత్రి యొక్క కుమారుడి యొక్క తమ్ముడి యొక్క దూరపు చుట్టూ అని చెప్తూ ఉంటారు. కానీ మనం ఎవరమో? సృష్టికర్త అయిన దేవుని యొక్క కుమారులు. జగత్తందలి ఆకాశము భూమిని సృజించిన సృష్టికర్త యొక్క కుమార్తెలము. అందుకని మనకి సమస్య వచ్చినా, బాధ వచ్చినా మన సవాలుగా తీసుకుని ఏం చెప్పాలి తెలుసా? సమస్యతోటి నేను ఎవనవని తెలుసా? సృష్టికర్త యొక్క కుమారుడు నేను ఎవరో తెలుసా? జగత్తందలి ఆకాశంలో భూమిని సృజించిన దేవుని యొక్క కుమార్తె నేను. అదే రోషంతో, కృతజ్ఞత కలిగిన పౌలు రోషంతో ఏం చెప్తున్నారండి కనుక, నేను ఎవరు వాడునో, నేను ఎవరిని సేవించదునో వానికి దేవుని దూత పౌలు భయపడకము. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మరి ప్రార్థనలు, సంఘం చేసిన ప్రార్థనలు, జాషువా గారి కుటుంబం చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి మరి యొక్క సైట్ని 99.9% మరి హోప్స్ లేవు, అయినప్పటికీ కూడా దేవుడు కార్యం చేశాడు. అందుకే మన దేవుడి పేరేంటి తెలుసా? ఆశ్చర్యకరుడు, నిత్యుడు ఒక తండ్రి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మరి తల్లి గారు కూడా, మరి విజయాప్తి గారు కూడా మరి యొక్క కిడ్నీలో స్టోన్స్ పడినాయని తెలిసి ఉన్నాయి. దాని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మా సంఘంలో ఒక యవనస్తుడు జైపాల్ అనే వ్యక్తి కూడా మరి కిడ్నీలో స్టోన్స్ పడ్డాయని చెప్పి వారం రోజుల కిందట దేవారం వచ్చేసి హైదరాబాద్లో అతను సాగు చేసుకుంటున్నాడు. దేవారం వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా సంఘం అంతా ప్రార్థన చేస్తే ఈరోజు ఉదయం తెలిసిన విషయం ఏంటంటే కనుక, డాక్టర్ సహకారం లేకుండానే కిడ్నీ స్టోన్ ఏమైపోయిందంట, పడిపోయిందట. దేవుని కార్యాలు అలా ఉంటాయి. అందుకే ఆయన పేరేం తెలుసా? ఆశ్చర్యకరుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు. 99% హోప్స్ లేకపోయినప్పటికీ కూడా 1% హోప్ పెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కనుక గొప్ప కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం కూడా ఎలా ఉండాలంటే కనుక, మనకి రక్షణ ఇచ్చిన దేవుని బట్టి మనం ఎలా ఉండాలంటే కనుక రోషము కలిగి మనము ఉండాలి. కృతజ్ఞత కలిగిన వ్యక్తి రోషం కలిగి ఉంటాడు. రోషం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే కనుక కృతజ్ఞత కలిగి ఉంటాడు. అందుకని పౌలు తీయద్దు కానీ 9:16 పొందగోరి వారినైనాను ప్రయాసపడేవారినైనా కలదు కాదు, కానీ అది కరుణించిన వారిని వల్లనే కలిగిన దేవుని మాట్లాడుతూ ఉంటారు. ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా అది సాధ్యం కాదు. దేవుని కనికరించినట్లేదనుకోండి, ఏమవుతుంది? అక్కడ కార్యము జరుగుతుంది. మరి ఈ స్థలం గురించి జాషువా మరి అనేక సార్లు ప్రయాసపడి ఉంటాడు, అనేక ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా మానివేసి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుని కనికరించి బిడ్డ విషయంలో ఏం చేసి ఉన్నాడు? గొప్ప కార్యము చేస్తున్నాడు. అందుకని ప్రయాసపడేవారు అయినను కాదు, కానీ పొందగోరు వలనైనా కాదు, కానీ కృప వలనే అది సాధ్యము. దేవుని వాక్యం సెలవిస్తుంది. 75 కీర్తనలో కూడా ఘనత తూర్పుని నుండి, ఘనత పడమటి నుండి కాదు, కానీ అది దేవుని వలనే కలుగుతుంది. ఎగ్జాల్టేషన్ విల్ నాట్ ఫ్రమ్ ద నార్త్, ఎగ్జాల్టేషన్ విల్ నాట్ ఫ్రమ్ ద ఈస్ట్, ద ఎగ్జాల్టేషన్ విల్ కమ్ ఫ్రమ్ ద ఓన్లీ గాడ్ అని 75 కీర్తనలో కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఘనత అయినను ఫలమైనను ఎవరి దగ్గర నుంచి మనం పొందుకుంటామో? దేవుని దగ్గర నుంచి మనము పొందుకుంటూ ఉంటాం. మన సృష్టికర్తను మనం తెలుసుకున్నట్లయితే కనుక కృతజ్ఞత కలిగి ఎప్పుడు ప్రతిసారి ప్రతి సమయంలో కూడా మనం కృతజ్ఞత కలిగి మనము ఉంటాం. చివరికి ఒక మాట చెప్తున్నాను, చెప్పబడిన మాటల్లోనండి, మనం చూడవలసింది ఫ్రూట్ని కాదు, మనం చూడవలసింది దేన్ని? రూట్ని చూడాలి. రూట్లో మనం తెలుసుకుంటే ఆ రూటే మన హృదయాల్లో మనం చొచ్చుకుని పోయినట్లయితే కనుక దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉంటాం. ఈ రీతిగా జాషువాని దేవుడు దీవిస్తున్నాడు. జాషువా గురించి చెప్పాలని చాలా మాటలు ఉన్నాయి, కానీ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. నాకు ఇప్పుడే దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే కనుక ఆ రిఫరెన్స్ నాకు గుర్తులేదు, కానీ యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ప్రవక్త దేశమందైనను
గృహమైందని తప్ప ప్రతి చోట కూడా ఘనహీనుడు కాదంటారు. అంటే అర్థం ఏంటంటే కనుక ఎంత లోకంలో మన గ్రామంలో ఎంత పేరు సంపాదించుకున్న వ్యక్తి ఆ గ్రామంలో తప్పంట ఎక్కడైనా సరే గౌరవించబడతాడు, కానీ ఆ గ్రామంలో ఏముండదు, గౌరవం ఉండదు. అందుకే యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది చాలా ప్రసిద్ధి చెందిన వచ్చిన. అందుకని 4 సువార్తలని మాట ఉంటూ ఉంటాం. మత్తయి, మార్కు, యోహానులో కూడా సువార్త ఉంటుంది. ఏమంటుందంటే కనుక ప్రవక్త తన దేశమందును ఇంటి ఇందును తప్ప ప్రతి దేశమందును ఘనహీనుడు కాదు. ఎంత ఘనత చెందిన వ్యక్తి అయినా సరే తన ఊరిలో ఘనత ఉండదు. ఎంత పేరు సంపాదించినవాడు అప్పటికి కూడా వాడి ఇంట్లో ఏముండదు. కానీ జాషువా గ్రామంలో ఒక మంచి పేరు సంపాదించినవాడు, మంచి సాక్ష్యాన్ని సంపాదించినవాడు. ఎందుకంటే గనక దేవుడు తనకిచ్చిన తలంతులను దేవుని కోసము ప్రజ్వలింపబడటం అంటే ఏంటంటే గనక ఆరిపోతున్న బొగ్గుల్ని ఊది మరింతగా అగ్ని మండించేదాన్ని చేసేదాన్ని ప్రజ్వలింపబడటం అంటూ ఉంటారు. అంటే దేవుడిచ్చిన ప్రతి తలంతో కూడా, ప్రతి ఆలోచన కూడా దేవుని కోసం ప్రజ్వలింపబడటానికి వాడుతున్నాడు. కాబట్టి గ్రామంలో జాషువాకి దేవుడు మంచి సాక్ష్యాన్ని పేరుని దేవుడు ఇచ్చినాడు. ఘనత ఉత్తరం నుండి కాదు, దక్షిణం నుండి కాదు, ఘనత ఎవరి దగ్గర నుంచి వస్తుంది, దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఈ రీతిగా కుటుంబాన్ని, బిడ్డల్ని బహుగా దేవుడు దీవించును గాక. ఆమేన్.